ఈ రాబోయే 3 ఏళ్లలో ఎవరైనా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది సోకాల్డ్ లీడర్స్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి వారి పార్టీలోకి ఇన్వైట్ చేసి ఏదో ఒక నియోజకవర్గం నుంచి మీకు ఎమ్మెల్యే టికెట్ ఆర్ ఎంపీ టికెట్ అనౌన్స్మెంట్ చేస్తే ఆ పార్టీలోకి వెళ్తారా? లేదు, ఇంపాసిబుల్. ఒక మంచి పదవి ఇస్తే ఇంపాసిబుల్. లేదు, రాజ్యసభ పదవి లేదండి, కాదండి. అసలు ఒక్కటి ఆలోచించండి, రాజకీయాల్లోకి ఒక పదవి కోసం వచ్చిన వాడిని అయితే ఎవరు టికెట్ ఇస్తారా అని ఎదురు చూస్తారు. నాకేమి పదవి కావాలన్న లేరు కదా సార్, మొదటి నుంచి రాజకీయాల్లో లేరు. మీరు ఒక పోలీస్ ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యారు, మొదటి నుంచి రాజకీయాల్లో ఉంటే మీరు ఈ పార్టీకి కాంగ్రెస్లో ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండొచ్చు, లేదంటే తెలుగుదేశంలో అయ్యి ఉండేవారు, వైసీపీలో కూడా ఆల్రెడీ చేసి మరలా ఇటువైపు జంప్ చేసి ఉండేవారు కదా. కరెక్ట్, ఏదైనా జరిగి ఉండేది అనుకోండి. నాకు ఇప్పుడు ఏమి పదవీకాంక్షతో కొట్టమిట్టాడి నేను రాజకీయాల్లోకి రాలా. పదవీకాంక్ష కావాలంటే నేను క్వైట్గా ఉండి ఎవరో ఒకళ్ళని ఎక్కడైనా సీట్ ఇవ్వండి అని అంటే ఎవరో ఒకళ్ళు ఇచ్చేవాళ్ళు. నా ఉద్దేశం అది కాదు కదా. అంటే ఏంటి సార్ మీ ప్రాపర్ ఎజెండా ఏంటి అసలు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ, ఆయన వ్యవహార శైలి చాలా ప్రమాదకరం. 5 సంవత్సరాల్లో ఆయన రాష్ట్రాన్ని ఎంత అధోగతి పట్టించాడో, ఎంత విధ్వంసం సృష్టించాడో మనం అందరం చూసాం. అటువంటి పరిస్థితి మళ్ళా రాకూడదు అని చెప్పి గట్టిగా దృఢంగా నమ్ముతున్న మనిషి. గట్టిగా పనిచేస్తున్నారు. నమ్ముతున్నాను, ఆ దారిలోనే పనిచేస్తున్నారు. అలాగే సరే, ఆయన రాకుండా ఆపుకున్నాం. మనం ఎటుపోవాలి అంటే సమాజం ఎటుపోవాలి, ఏ భవిష్యత్తు అయిపోవాలి, ఎటువంటి అడుగులు వేస్తే ఆ భవిష్యత్తును చేరుకోగలం, ఏది మంచి ఏది చెడు అనే వాటి మీద నాకు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. వాటిని ప్రజల ముందు పెట్టి నాతో ఏకీభవించే వాళ్ళని నాతో పాటు తీసుకుని